రంగారెడ్డి జిల్లా మునిదేవునిపల్లి గ్రామ సర్పంచ్ కృష్ణ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తనకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది కుట్ర పన్నుతున్నారని చెప్పారు. గ్రామ ప్రజల అవసరాల కోసం మంచినీటి బావిని మరమ్మతులు చేసి పునర్నిర్మించడం తప్పేనా అని ప్రశ్నించారు. గ్రామ అభివృద్ది జరుగుతుండడాన్ని చూసి ఓర్వలేక ముఖ్యంగా దళిత సర్పంచ్గా అసూయతో ఈ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో గెలిచి 4 నెలలు మాత్రమే అయిందని, ఈ తక్కువ సమయంలోనే గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పారు. గత సంవత్సరాల కింద మొత్తం ఇక్కడ మోరి జామ్ అయిపోతుండే, జామ్ అయిపోయి మొత్తం వాటర్ అన్నీ నీళ్లు బావిలోకి ఎనుకుతుండే. ఇప్పుడు గెలిచిన సర్పంచ్ బావి కట్టిపిస్తున్నాడు, హైట్ లేపించిండు, పైపులు గిట్ట హైట్ లేపి చేపిస్తున్నాడు. ఆయన అయితే మంచి పని చేస్తున్నాడు. ఇంతకుముందు శాంక్షన్ అయింది అన్నారు కానీ ఇప్పుడు గిట్ట చేయలేరు. ఇప్పుడైతే చేపిస్తున్నాడు. వాటర్ అయితే ఇదే తాగుడు వాటర్, ఊరు మొత్తం వాటర్ ఇదే బావి నుంచి నీళ్ళు ఊరు మొత్తం తాగుతారు వాటర్. పంచాయతీ మంచిదే, ఇప్పుడైతే గ్రామ పంచాయతీ మంచిదే. ముందేపల్లి కొండాపూర్ మండల్ సర్పంచ్గా నేను గ్రామ అభివృద్ధి పనిలోనే నేను దూసుకెళ్తున్నాను. పనులు చేయాలన్న సంతోషంతో నేను ఏదో వర్కులున్నా ఇక్కడ సీసీ రోడ్లు కానీ ఇక్కడ ముందు చూస్తుంటే ఈ బావి చాలా ఇబ్బందికరం ఉండే. పాతవి చూస్తే ఇప్పుడు చూస్తే చాలా బాధాకరం బావిది. ఆ బావి కోసమని డబ్బులు తీశారని మనం ఎక్కడ రూపాయి తినలేము, ఎక్కడ రూపాయి తీసుకోలేము గుట్ట. కావాలని ఏదో బురద తల్లే ప్రయత్నాలు ఏదో అన్నారు కానీ ఎవరు మేము డబ్బులు తీసుకోలేము. బావి కోసమని తీశారు. మా సెక్రటరీ కూడా తీసి డబ్బులని బావి కోసం కట్టిద్దామని ప్లాన్ చేశాను. ప్లాన్ చేస్తే అది మాకు తీర్మానం ఉన్నది, మాకు అన్నీ ఉన్నాయి. కావాలని ఏదో బురద తల్లే ప్రయత్నం చేస్తాం. ఈ బావి నుంచే మా ఊరికి సప్లై, మొత్తం ఈ బావి నుంచే సప్లై అవుతాయి సార్. ఇక్కడ నుంచి మా జనాలకు ఊరు నాదుకుంటుంది ఈ బావి మొత్తం. అలా మాకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము ఆ నిర్ణయం, ఇక్కడ జనాలందరూ మాకు ఇక్కడ ఈ వాడవాళ్ళందరూ ఈ బావి కట్టిస్తే మంచిగా ఉంటుంది అంటేనే ఆ నిర్ణయం తీసుకొని నేను ఖచ్చితంగా కట్టిస్తాను. వాళ్ళకి మాట ఇచ్చిన నేను ఒక సర్పంచ్గా, నేను ఈ ఊరు గ్రామ సర్పంచ్గా అభివృద్ధిలో పని చేయాలని నాకు సంతోషం. అందరికీ పనులు కావాలని చేస్తారు సార్, మాకు కావాలని మా మీద ఒక దళిత సర్పంచ్గా నేను ఉన్నాను. కానీ నా మీద బురద తల్లే ప్రయత్నాలే చేస్తారు. నేను ఎలాంటి ఏం తప్పు చేయలేను. ఎక్కడ కూడా నేను ఒక మంచి పనిలోనే ఊరు ఒక అభివృద్ధిని నడవాలి. మన గ్రామ పంచాయతీ మన ఊరు మంచిగా ఉంటేనే బాగుంటుంది. మన ఊరు డెవలప్ కావాలి, మన ఊరు మంచిగా ఉండాలి. మన ఊరు వెనుకబడ్డ ఊరు చాలా, ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బార్డర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మనది కొండాపూర్ మండల్ వస్తుంది. కొండాపూర్ మండల్ ముందేపల్లి గ్రామం ఇది. దీన్ని మంచి చేయాలని మేము అనుకుంటే ఏదో బురద తల్లే ప్రయత్నాలు వేరే వాళ్ళు చేస్తున్నారు మా మీద. మేము అంటలేము కానీ మా మీద కావాలని కక్ష కట్టి ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కొద్దిగా మీరు దయచూసి మమ్మల్ని ఆదుకోవాలి అందరని. నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నాను, మరి పార్టీలో కలుస్తామంటే కూడా నేను ఏ పార్టీలో కలవను. నాది ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే ఉన్నాను, ఆ పార్టీతోటే ఉంటానని నేను అన్నాను. అందుకే నా మీద మరి బురద తల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు అది నా మీద ఇట్లా చేస్తున్నారు. కావాలని డబ్బులు తీశారు. ఆ డబ్బులు గతంలో నేను ఎవరేం చేసినా నేను ఎవరిని అంటలేను. నా విషయంలో నేను ఒక సర్పంచ్గా ఊరు డెవలప్ చేయాలని నా సంకల్పం పెట్టుకున్నాను. నేను ఊరు కోసమే చేస్తాను. నేను ఏదున్నా నా ఊరు డెవలప్ కావాలని నాకు అదే సంతోషం ఉన్నదని అది నా నమ్మకం. నాకైతే ఈ బావి కానీ సీసీ రోడ్లు కానీ ఇక్కడ మన ఊర్లో ఇలాంటి ప్రాబ్లం ఉన్నా, నేను గడిమల్కాపూర్ కూడా నీళ్ళ ప్రాబ్లం చాలా ఉండే. మా ఆమ్లెట్ విలేజ్ దానిలో గుట్ట దానికి సప్లై ఇచ్చి నన్ను ఇమీడియట్గా 2 ఏళ్ల కొలాల్లో నీళ్ళు లేకుండా ఇబ్బంది. గడిమల్కాపూర్ ఆమ్లెట్ విలేజ్ దానికి కూడా నేను రాగానే ఇమీడియట్గా నేను మేనిఫెస్టోలో ఇచ్చాను. నేను సర్పంచ్ గెలవగానే నేను నీళ్ళ ప్రాబ్లం తీరుస్తానని చెప్పిన వాళ్ళకి వాళ్ళకు ఒక మనిషిని కూడా అక్కడ గ్రామ పంచాయతీ మా మనిషిని కూడా నేను ఏర్పాటు చేశాను. అక్కడ మా ఊరికి ఇంకా కూడా 4 మా సిబ్బంది ఉన్నారు. ఇంకా ఆ ఊరికి కూడా కావాలని అక్కడ ఒక సిబ్బంది కొత్త కూడా పెట్టినాను నేను సర్పంచ్ గెలవగానే. ఇక్కడ కూడా మా ఊరు డెవలప్ కావాలని మేము సీసీ రోడ్లు కానీ ఏ ఉన్నా చేపిస్తానని నా మనసారా నా ఊరు డెవలప్ ఉండాలి. నాకు ఎలాంటి దుర్బుద్ధి లేదు. నా ఊరు నా ప్రజలే నాకు ముఖ్యం. నా ప్రజలతోనే నేను వెళ్తాను, నా ప్రజలతోనే నేను ఉంటాను.